బాలక్క బాలక్క ఎల్లొచ్చేసింది. రండి బాలక్క. బామ్మా విను వచ్చేసాడు. అమ్మా విను ఎక్కడా? ఎక్కడమ్మా? విను అమ్మా వాడెక్కడమ్మా? అమ్మా విను ఎక్కడమ్మా? అమ్మా అమ్మా అక్క పాపని బాధ పెట్టద్దు. వినుని మీరు చూడలేదమ్మా? వాడి మీతో ఇప్పుడు రాలేదమ్మా? అమ్మని ఇబ్బంది పెట్టద్దమ్మా. విను శివప్రసాద్ అంకుల్తో వస్తాడు. ముందు అమ్మని లోపలికి తీసుకువెళ్ళాం. అక్క శివప్రసాద్ బాబుని తీసుకొస్తారు. ధైర్యంగా ఉండండి. వాడికి ఎలాంటి ప్రాబ్లము లేదని తెలిసిపోయింది కదా, ఇంకేం భయపడక్కర్లేదు. వాడు వచ్చేస్తాడు. నువ్వు వాడిని తీసుకురావడానికి వస్తున్నావని తెలిసి కూడా వాడు పారిపోయాడంటే దానికి అర్థం వాడికి అసలు ఇంటికి రావడం ఇష్టం లేదు. అలాంటి వాడి కోసం నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? వాడికి రావాలి అనిపిస్తే తప్పకుండా తిరిగి వస్తాడు. అసలు అలాంటి వాడిని నువ్వు కనలేదనుకోవే తల్లి. మీరెందుకు బామ్మ ఇలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడను? ఇప్పుడు ప్రశాంతంగా పడుకుందా అనుకున్నాను. ఈ దుర్మార్గపు సచ్చినోడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. భగవంతుడా తిరిగి రాకుండా ఉంటే చాలు, నేను ప్రశాంతంగా నిద్రపోతాను. అమ్మా విను
రేయ్ ఏంట్రా ఏడవకుండా విషయం ఏంటో చెప్పరా. నేను చూడాలి. ఎవరిని? నేను మా అమ్మని చూడాలి. ఏడవకుండా సైలెంట్గా పడుకోరా. పోలీసులు వస్తే మనల్ని పట్టుకొని వెళ్ళిపోతారు. నేను మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మని నేను చూడాలి. వీడొక్కడు ఊరికి ఉండట్లేదు. ఇంటికి వెళ్తే అమ్మ నిన్ను కొడతారా. కొట్టినా పర్వాలేదు, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. ఇక నుండి నేను ఇక్కడ ఉండను. నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి వదిలిపెట్టు. ఈ రాత్రిలో ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు పడుకొని నిద్రపో. వెళదామా వద్దా అనేది పొద్దున్న మాట్లాడుకుందాం. నేను ఇప్పుడే వెళ్తాను. అయితే నువ్వు వెళ్ళు. తోడుగా నువ్వు రా. అందుకే కదరా చెప్పాను పొద్దున్నే మాట్లాడుకుందామని. ఇంటి జ్ఞాపకంతో పడుకున్నందుకే. ఆ అమ్మాయిని ఎవరు లేని ఇంట్లో లాక్ చేసినందుకు మీ అమ్మ నిన్ను కర్రతో కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఆలోచించుకో. నిన్ను చూడంగానే పోలీసులు పట్టుకొని వెళ్ళిపోతారు. ఇవన్నీ ఆలోచించి చూడు. అప్పుడు నీ బాధంతా మాయమైపోతుంది. పడుకో. నిద్రపోతే అంతా సరైపోతుందిలే. పడుకో. మళ్ళీ ఏడ్సావంటే తీసుకువెళ్ళి రోడ్లో వదిలేస్తాను. దొంగలో పోలీసులో నిన్ను పట్టుకు వెళ్ళిపోతారు. చెప్పేశాను అంతే. అమ్మా అమ్మా, మనం పడుకుందామమ్మా. విను శబ్దం వినిపిస్తోంది కదా. విను, దాక్కోకుండా ఇలా రారా. రే విను, నేను నిన్ను కొట్టను లేరా, ఏమి అనను. నువ్వు బయటికి రారా. వాడు రావట్లేదు, నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా, ఏంటమ్మా ఇది? మీరు పడుకోండి, వాడింకా రాలేదమ్మా. బాని రాని, అప్పుడే నేను నిద్రపోతాను. వాడొస్తాడు, నా కొడుకు వస్తాడు. వాడొచ్చాకే నేను నిద్రపోతాను. వాడొచ్చాకే నిద్రపోతాను. వస్తాడు. వాడొస్తాడు. నేను నా బిడ్డని చూడాలి. హలో హలో ప్రీతి ఆంటీ, నేను అఖిలని. ఏమైందమ్మా? అమ్మ ఇంకా రాలేదా? వాళ్ళు వచ్చేసారు, కానీ వీణుని తీసుకురాలేదు. కానీ ఇప్పుడు సమస్య అది కాదా ఆంటీ? నిన్నటి నుంచి అమ్మ ఏమీ తినలేదు, నిద్రపోవడం లేదు. ఇప్పుడు అస్తమాను వీణు పేరు చెప్పుకుంటూ బయటికి వెళ్ళిపోతోంది. అమ్మ చేసేదంతా చూస్తుంటే భయం వేస్తోంది. ఇప్పుడేం చేయాలి? నువ్వేం బాధపడకమ్మా, నేను పొద్దున్నే వస్తాను. వచ్చాక అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం. డోర్ సరిగా లాక్ చేసి నువ్వు పడుకోమ్మా. అమ్మ ఇలా కూర్చొనుండగా నాకు నిద్ర పట్టదాంటీ. నువ్వు పడుకోమ్మా, అమ్మ కాసేపు తర్వాత పడుకుంటుంది. నేను పొద్దున్నే వచ్చేస్తాను. భయపడకుండా పడుకో. అలాగే ఆంటీ. అమ్మా, వాడొచ్చాడా? నా కొడుకు వచ్చాడా? అమ్మ ఇక్కడే కూర్చోమ్మా, బయటికి వెళ్ళకమ్మా.
వాడొస్తే నేను చెప్తానమ్మా. నువ్విక్కడే ఉండమ్మా. రేణు, ఏంట్రా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? అక్కడ పడుకుంటే నాకు నిద్ర పట్టడం లేదు. నేనైతే నువ్వు నైటే పారిపోయావనుకున్నాను. నేను మా అమ్మతోనే వెళ్ళుండేవాడిని. నువ్వే కదా తీసుకొచ్చావు. ఆయన చెప్పేది అబద్ధమని అనిపించింది, అందుకనే నిన్ను కాపాడి తీసుకొచ్చాను. నువ్వురా. ఇక నుండి నేను నీతో రాను. నువ్వొక్క దొంగవి. మనుషుల పర్సుల నుంచి డబ్బులు తీసుకునే దొంగవి నువ్వు, తెలుసా? నీతో ఉంటే నేను కూడా దొంగనైపోతాను. ఇక నుండి నేను నీతో ఉండను. నువ్వు వెళ్ళిపో. నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను ఎక్కడికో అక్కడికి వెళ్తాను. అయితే నువ్వు వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఒక వస్తువుని ఇస్తాను, దాన్ని కూడా తీసుకువెళ్ళు. ఇదిగో, దీన్ని కూడా తీసుకువెళ్ళు. మీ చిన్నాన్న సుమేష్ బ్యాగ్. ఇది నాకెందుకు? నిన్ను బైక్తో గుద్ది చంపాలనుకున్నారుగా. ఇందులో ఒక ప్లేస్ ఆధారం ఉంది. ఇది నాకు అక్కర్లేదు. అయితే కాల్చి పారేయ్. దీంతో నాకేం పని? ఆయన ఇక్కడికి రావటానికి, ఇక్కడికి వచ్చి మన దగ్గర ఇరుక్కోటానికి ఒక కారణం ఉంటే, ఈ బ్యాగ్లో ఉండే పేపర్ నీకు యూస్ఫుల్గా ఉంటుంది. దొంగతనం చేస్తున్నాననే కదా నన్ను వదిలేసి వెళ్తున్నావు. నేను ఈ దొంగతనాన్ని మానేస్తే అది నీ వల్ల అవుతుందా? నువ్వు చేయి చాపు. ఎందుకు? చేయి చాపు. చాపరా. ఈ క్షణం నుండి నేను ఎవరి దగ్గర దొంగతనం చేయను. మీ అమ్మ మీద ప్రామిస్ చేయి. నాకు ఇప్పుడు ఈ లోకంలో అందరికంటే ఇష్టమైన వాడివి నువ్వే. ఒట్టేసి చెప్తున్నా, ఇక మీదట నేను దొంగతనం చేయను. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఇప్పుడు ఈ బ్యాగ్ని ఏం చేద్దాం? నువ్వు జాగ్రత్తగా ఉంచుకో. నేను పెద్ద అయిన తర్వాత నాకేమైనా అవసరం ఉంటే అప్పుడు ఇస్తే చాలు. నువ్వు నాతో మా ఇంటికి వస్తావా? నేనా? మీ ఇంటికా? అవును. మా అమ్మకి నేను తప్ప మా ఇంటికి ఏ పిల్లలు వచ్చినా అందరూ ఇష్టమే. నిన్ను కూడా ఇష్టపడుతుంది. నేను ట్యూషన్కి వచ్చానని చెప్తే మాత్రం చాలు. జరిగినట్టే. మనిద్దరం మా ఇంటికి వెళ్దామా? తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు వచ్చి పడుకో. ఏదైనా పని చేసి కాస్త డబ్బు చేర్చాలి. ఆ తర్వాత నిన్ను ఇంట్లో వదిలిపెడతాను. అప్పటి వరకు నువ్వు నాతోనే ఉండు, సరేనా? అమ్మకిప్పుడు ఎలా ఉంది నాన్న? నేను నైట్ మీకు ఫోన్ చేసినప్పుడు చెప్పాను కదా, ఇంకా అలాగే ఉన్నారు. వీణు వచ్చేసాడా అని గుమ్మానికి పరిగెత్తుకొస్తున్నారు. వాడు పక్కనున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ రాత్రంతా నిద్రపోనే లేదు. బాధపడద్దమ్మా, నేను అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను. అమ్మ అసలు ఏమీ తినలేదు. తనలో తనే ఏమిటో వాగుతూ ఉంది. డాక్టర్ని చూసొస్తే అంతా సరైపోతుంది.
ఏదీ సరిగ్గా సర్దుకోవడం చేత కాదు. అటు ఇటు పారేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాడు? బాలా, నువ్వెప్పుడొచ్చావు? కారు శబ్దం వినిపించలేదే. నువ్వది గమనించుండవు. అవును, నాకిప్పుడు విను గురించే ఆలోచనంతా. నాకు వాడంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు అని వాడంటున్నాడు. అది కాదు అని నిరూపించాలి. అందుకు ముందు నువ్వు మారాలి. నాకేం ప్రాబ్లం? నువ్వు నిన్న నైట్ పడుకున్నావా? నువ్వెవన్నా తిన్నావా? తిన్నానుగా. తినలేదా? అది కూడా నీకు గుర్తులేదు. నువ్విప్పుడు ఆరోగ్యంగా లేవు. మతిమరుపు, ఇంకా ఆరోగ్యం లేని ఒళ్ళు. నువ్వెలా పిల్లలకి నేర్పిస్తావు? మనం వెళ్ళి ఒక డాక్టర్ని చూద్దామా? ఎందుకు? నీ పరిస్థితిని మార్చడానికి. నేను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికే వచ్చాను. ఉహుం, లేదు, నేను రాను. నువ్వు నాతో రావాలి. ఉహుం. విను స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. వాడు వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఉండాలి. అఖిల ఇక్కడే కదా ఉంది. అఖిల అఖిల స్కూల్కి వెళ్ళలేదా? నువ్వెందుకు స్కూల్కి వెళ్ళలేదు? తను ఇవాళ త్వరగానే వచ్చేసింది. మరి విను? విన్ను కూడా వచ్చేస్తాడు. తన గురించి నువ్వు బాధపడద్దు. మనం డాక్టర్ని కలిసి త్వరగా వచ్చేద్దాం. నేనెందుకు డాక్టర్ని కలవాలి? మీరు 2 రోజులుగా నిద్రపోవడం లేదమ్మా, మంచినీళ్ళు కూడా తాగడం లేదు. అవునా? నేనే ప్రీతి ఆంటీని రమ్మన్నాను. నీకు ఆకలి లేదు, నిద్ర లేదు బాలా. అదే నీ ప్రాబ్లం. అది సరిచేయడానికి మనం డాక్టర్ని చూసే తీరాలి. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకునే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు నాతో రావాలి. మీరు చాలా టైర్డ్గా ఉన్నారమ్మా. ప్రీతి ఆంటీతో పాటు వెళ్ళి మీరు ఒకసారి డాక్టర్ని కలిసి రండి. ఇంట్లో విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే ఇంకెప్పుడు నేను ఇక్కడికి రాను. బాబు మిస్ అయిన షాక్లో ఉన్నారు. మళ్ళీ దొరుకుతాడనే నమ్మకం లేకుండా పోయింది. దొరికాడు అన్నవాడు దొరకకుండా పోయేసరికి ఆ బాధను తను తట్టుకోలేకపోయింది. నైట్ అంతా నిద్రపోవట్లేదు, ఏమీ తినట్లేదు, ఇంట్లో ఎవరితోనూ మాట్లాడట్లేదు సార్. ఇదే సార్ ప్రాబ్లం. ఇప్పుడు బాలసుధ మెంటల్లీ చాలా అప్సెట్గా ఉంది. తప్పిపోయిన కొడుకు కదలిక తనకి కళలో కనిపిస్తోంది. ఆ తర్వాత అది విజువల్ హాలుసినేషన్గా మారుతుంది. కనిపించని ఆబ్జెక్ట్ని కనిపించినట్టు చెప్తారు. ప్రీతి, విను ఎదురు చూస్తుంటాడు. ఇంట్లో విను ఉన్నట్టే తను మాట్లాడుతోంది. ఓకే, ఇది తను 2 డేస్ నిద్రించకపోవడం వల్ల, బాబు కనిపించకపోవడం వల్ల జరగలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారా? అంటే ఇంతకుముందు తను ప్రేమించిన అతనితో పెళ్లి జరగదని తెలిసినప్పుడు అనుకున్నదేది తన సొంతం చేసుకోలేకపోయానన్న భావన అప్పుడే తనకొచ్చేసింది. ఒంటరిగా ఉండడమే తనకి చాలా ఇష్టం. బాలసుధ, మనం ఇంతకుముందు ఒకసారి కలిశాం, గుర్తుందా? మీరు నేను కలిసి చాలా దూరంగా వెళ్తున్నట్టు నాకు కల వచ్చింది. అలాగా? అయితే అక్కడికి వెళ్ళామా? వెళ్ళాము. కొంచెం దూరం వెళ్ళగానే రోడ్ అయిపోయింది. ఆ తర్వాత చెరువు. అప్పుడే కళ్యాణి అని పిలిచే శబ్దం వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే మీరున్నారు. ఇదిగో, ఇది నీకోసమే కొన్నాను. ఏంటిది? ఒక కలర్ఫుల్ ఫ్రాక్. ఆ, అదంతా పెట్టండి నాన్న. అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పండి. ముందు నీ విషయాలు విందాం. టీచర్ అమ్మ కొడుకు వినుకుంటూ ఉన్నాడు కదా, కనిపించకుండా పోయాడు. టీచర్ అమ్మ చాలా దిగులు పడుతున్నారు. 2 రోజులు నాతో దేని గురించి మాట్లాడుతూ నేను చాలా బిజీగా ఉన్నాను. అంత బిజీగా ఉంటే ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు? హ, అది నీ మీద ఉండే ప్రేమ వల్లే కదా. ఇలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. కళ్యాణి, నాకొద్దు. మీరు బిజీగా అవన్నీ అయ్యాక నా దగ్గరికి వచ్చి మాట్లాడండి.